ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక, క్షేమం కలుగునగాక. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మనం ప్రార్థన చేసే దేవుడు ఎల్లప్పుడూ మనుషులను దీవించేవాడు. ఆదిలోనే అరుణి చేసినప్పుడు ఆశీర్వాద పలుకులు పలికి ఆశీర్వాద పంట వారి చేతికి అప్పగించాడు. ఆ దేవుడే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ నష్టాల పాలు కన్నీడు పాలు కాకుండానట్లుగా ఆశీర్వాద బాటలో నడిపిస్తూ ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కాకపోతే నరుడు కుయుక్తి ద్వారా లోకానుసారమైన నడక, దేవుని కంటే లోకమే ముఖ్యం అనుకుని జీవించి ఆ దీవెనలు పోగొట్టుకుంటున్న జనాంగాన్ని ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. కనుక దేవుడు ఒకసారి ఇచ్చిన దీవెనలో మరలా వెనక్కి తీసుకున్నాడు. ఆ యొక్క దీవెనలు పొందుకునే వారసత్వం నీకు ఉంటుంది. కానీ నీవు దారి తప్పాడు, ఆయన ఏమీ చేయలేనివాడు. ఏదైనా చోట్ల నుంచి వాడిద్దరు దారి తప్పారు. మొదట్లోనే దీవెనలు అన్ని ఇచ్చినా వెలుపలకు వెళ్ళిపోయారుగా. మరి ఈ రోజైనా మన జీవితంలో మనం దీవించే దేవుడు అంతగా సమృద్ధిని కలుగు చేసి గుప్పిలు విప్పి కార్యం చేస్తూ దేవుడిగా ఉంటే ఆ సరళమైన మార్గంలో ఆయనతో నడవకుండా జీవితాన్ని పాడు చేసుకోవడం మనం గమనిస్తున్నాంగా. ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం తేటగా రాయబడిన మాటలు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. అంటే శారీరక సంబంధమైన దీవెనలు ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు దయచేశాడు. శారీరక సంబంధంగా పంట, భూమి, ఉద్యోగం, ఆరోగ్యం, ఆధిక్యత, కిరీటం, పదవి అన్నీ మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు దయచేస్తాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఒకసారి రక్షణ భాగ్యం, ఒక ఆశీర్వాదం. మనం పాపం వల్ల నరకానికి వెళతామని తెలుసుగా. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నమ్మి బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా ఉంటే ఆయన మనకు రక్షణ, కాపుదల, నరకం నుంచి తప్పించబడి మోక్షంలో ప్రవేశించి ఒక ఆశీర్వాదం కలుగ చేస్తాడు. ఆయన కానీ నీవు నమ్మి కొనసాగితే ఆయన నిన్ను ఎలాంటి ఆశీర్వాదంతో నింపుతాడో తెలుసా? నా మాటలు విని నా ఆత్మ ద్వారా మీరు నడిపించబడితే మీరు నా కుమారుడై ఉంటారు. అంటే కుమారుడై ఆయనతో నడవటం, ఆయన ఆస్తి అంతటికి వారసులుగాను సకల దీవెనల చేత నింపబడడానికి హక్కుదారులుగా మారతాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అన్నిటికంటే విశేషం, మీరు నశించిపోకుండానట్లుగా జీవాన్ని అనుగ్రహిస్తాను అంటూ చెప్పాడు ఆయన. పాపం వల్ల వచ్చే జీతం మరణమైతే యేసు రక్తం ద్వారా కలిగేది జీవం. మరి ఈ రోజున ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే నువ్వు జీవం పొంది ఉండాలిగా. ఆ జీవం క్రీస్తు రక్తం ద్వారా నీకు కలుగుతుంది, కనికరం ద్వారా ముడుతుంది. మనం ఎప్పుడైతే నశించిపోకుండా ఉన్నట్లు ఆయనను నమ్మి ఆయన రక్తం ద్వారా కడగబడి ఆ జీవానికి పాత్రులుగా మనం ఎంచబడతామో అప్పుడు దేవుడు జీవంతో నింపగలిగిన వాడు. అంత మాత్రమే కాదుగా, మన కొరకు ఆయన అంటాడు, మీరు వెళ్ళు ప్రతి చోట నేను మీతో నడుస్తాను, నేను మిమ్మల్ని విడవను. అంటే ఎల్లకాలం మనతో ఉండడానికి ఇష్టపడుతూ మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? అంటే ఆయన మన మధ్యలోనూ మనలోనూ నివసిస్తున్నాడు. ఎన్ని ఆశీర్వాదాలండి! జీవం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, కృప కలుగుతుంది, వారసత్వం కలుగుతుంది, జీవం కలుగుతుంది. ఆయనే మనలో నివసించడం ఇంకా గొప్ప భాగ్యం. ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఇంతటితో విడిచిపెట్టగా పునాదుల పట్టణంలో మనకు ఒక నివాసం కట్టి మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చి మేఘాల మీద తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెడితే ఆ రోజు అమితానందం మామూలుగా కాదుగా. ఈ శుభవేళ ఈ మాటలన్నీ వింటున్న దేవుని బిడలారా, శారీరక దీవెనలు దయచేయగలిగిన వాడు ఆయనే, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు కలుగ చేయగలిగిన వాడు ఆయనే. నీ ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి నా బలహీనతలు సరిచేసి నన్ను కనికరించి కృపను చూపవా, ఆశీర్వదించవా అని కానీ నీవు ఆయన ఆశ్రయించగలిగితే అద్భుతం జరుగుతుంది. ఊహకు మించిన క్షేమాన్ని మీరు చూడగలుగుతారు. పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు. కుటుంబీకులు ఎల్లప్పుడూ మీరును అనుసరించేటట్టుగా మనోనేత్రం వెలిగించండి, నడిపింపును దయచేయండి. వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్ది పిల్లలకు భవిష్యత్తు ఉండాలి. చదువులైనా, వివాహాలైనా, ఉద్యోగాలైనా,
వాళ్ళ జీవనోపాధి అయినా వాళ్ళ సంతాన విషయమైనా నీవు తప్పక మీరు చేయండి. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలతో జీవింపచేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు వారసులుగా ఉన్నట్లు ఆయన కార్యము చేయగలిగిన సమర్థుడు. ఆ కార్యం మీకు ఆయన ద్వారా కలుగునట్లు ఆయన తన చిత్తాన్ని నెరవేర్చినట్లుగా యేసు నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.